హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీదేవి శరన్నవరాత్రులు ఎలా చేసుకోవాలో, అలాగే కలశం అఖండ దీపం లేకపోయినా 9 రోజులు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో, నైవేద్యాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో చూడవచ్చండి. రాని వాళ్ళు కూడా ఈ పూజ ఎలా చేసుకోవాలనేది వీడియో ద్వారా మీరు సులభంగా చేసుకునేలాగా నేను వీడియో చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి అక్టోబర్ 3 నుంచి గురువారం, అలాగే అక్టోబర్ 12 శనివారం వరకు దేవీ శరన్నవరాత్రులు జరుపుకుంటామన్నమాట. ఇది 9 రోజులు కూడా చేసుకునే పూజా విధానం మనకి కొంతమందికి కొన్ని విధాలుగా చేసుకుంటారు. ఒక్కొక్కరు కలశం పెడతారు, ఒక్కొక్కరు అఖండ దీపం పెడతారండి. అఖండ దీపం పెట్టినా, కలశం పెట్టినా ఇంట్లో అమ్మవారిని తీసుకొచ్చి విగ్రహం పెట్టి మనం పూజ చేస్తున్న లెక్కే వస్తుంది. చాలా నియమాలు అయితే మనం పాటించాల్సి ఉంటుందండి. కొంతమంది భయపడి అలా పూజ చేసుకోవడానికి అయితే భయపడతారు. కానీ అలా ఎటువంటి భయం లేకుండా కలశం పెట్టకపోయినా, అఖండ దీపం పెట్టకపోయినా పూజ ఎలా చేసుకోవాలనేది నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను. అలాగే మనం మార్నింగే లేచిన తర్వాత ముందు రోజుగానే మార్నింగ్ కాదు కానీ ముందు రోజుగానే మనము పనులన్నీ చేసేసుకోవాలి. ఇల్లంతా శుభ్రపరచేసుకోవాలంటే అమావాస్యకి ముందు రోజునే మనం పనులన్నీ చేసేసుకోవాలండి. ఇంట్లో ఎటువంటి బూజులు కానీ, మాచిన బట్టలు కానీ, విడిచిన బట్టలు కానీ ఎటువంటివి లేకుండా నీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత రోజు మనం గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి, మామిడి తోరణాలు, వేప కొమ్మలు పెట్టి, ఆ తర్వాత మనం అమ్మవారిని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పసుపుతో చక్కగా ఇట్లా నేను చూపించిన విధంగా అలికి పీట అనేది ఏర్పాటు చేసుకోండి. ఇంకొకటండి, మనం అమ్మవారిని పెట్టుకుంటే తూర్పు ముఖంగా పెట్టుకోవాలండి. అంటే మనం కూర్చొని అమ్మవారికి పూజ చేసుకునేది తూర్పు దిశలో ఉండేటట్లుగా అమ్మవారిని అయితే నిర్మించుకోండి. ఏ రకంగా పూజించినా సరే అండి, మనం భక్తి అనేది ముఖ్యం. ప్రతి పూజకి కూడా మనం భక్తి శ్రద్ధలతో చేసినదే అమ్మవారు బాగా పట్టించుకుంటారు. మనం భక్తిగా చేసుకున్న ఏ పూజ అయినా సరే అండి అమ్మవారి పాదాల చెందుకు చేరుతుంది. ఇలాగా పసుపుతో అలికిన తర్వాత చక్కగా పద్మ ముగ్గు వేసుకొని పీట ఒకటి ఏర్పాటు చేసుకోండి. చెక్క పీట అయినా పర్వాలేదు, ఎలాంటి పీట అయినా పర్వాలేదండి. పీట మీద చక్కగా ముందు కడిగేసి తీసుకొచ్చి పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆ పీట మీద కూడా పసుపుతో చక్కగా అలికేసి ఒక కమలం ముగ్గు అయితే వేసుకోండి. అమ్మవారిని మనం ఈ పీట మీదనే పెట్టుకుంటామన్నమాట. అలాగే మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలండి. ఈ 9 రోజులు కూడా మనం కాళ్ళకి చెప్పులు లేకుండా నడిస్తే మంచిది. అలాగే మనం ఆరోగ్యాన్ని బట్టి మన ఆచరణ అనేది చేసుకుంటే మంచిదండి. కొంతమందికి ఆరోగ్యరీత్యా 2 పూటలు స్నానం చేయాలనేది కుదరకపోయినా మనం మార్నింగ్ తల స్నానం చేసి, అలాగే నైట్ ఈవినింగ్ టైం పూజకి మనం మామూలు స్నానం చేస్తే సరిపోతుందండి. ఇలాగే నేనైతే పీట అయితే సిద్ధం చేసుకున్నాను. అమ్మవారి ఫోటో ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ మీకు బాగా చూపిస్తాను, స్కిప్ మాత్రం చేయొద్దు. ఇలా మనం కమల ముగ్గు వేసుకున్న తర్వాత కుంకుమ బొట్టు కూడా పెట్టండి. మన దగ్గర ఎర్ర జాకెట్ ముక్క ఉంటుంది కదా, అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదండి. అలాగే ఎరుపు జాకెట్ ముక్క ఒకటి తెప్పించుకొని ఈ పీట మీద అయితే పెట్టుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఒకరోజు పీట పెట్టామంటే మళ్ళీ 9 రోజుల తర్వాత అమ్మవారిని కదపటానికి వీలు పడదు. అమ్మవారిని మళ్ళీ కదిలించడానికి కూడా ప్రయత్నించొద్దండి. ఒక్కసారి పీఠం మీద అమ్మవారిని పెడితే మళ్ళీ పూజ అనంతరం 9 రోజుల తర్వాత అమ్మవారిని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కదపాలండి. నేను ఇలాగా తమలపాకులు పెట్టి తమలపాకుల మీద బియ్యం పోసి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. అలాగే మీ దగ్గర ఉన్న విగ్రహం అన్న పెట్టుకోవచ్చండి. నేనైతే ఫోటోనే పెడతాను, విగ్రహం అయితే ఎప్పుడు పెట్టలేదండి. అలాగే కలశం అయితే మాకు ఆన్మ ఉంది, మేము పెడతాం కలశం. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కలశం లేకుండా పూజ అయితే చూపిస్తున్నాను. అమ్మవారికి పీఠం మీద పెట్టగానే ముందు కుంకుమ బొట్టు అయితే పెట్టండి, గంధము కుంకుమ బొట్టు అయితే పెట్టండి. అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ మనం ఇంటికి తెచ్చుకుంటే ఇలాగా బెజవాడలో అమ్మవారు ఏ రూపంలో ఉంటారో అలాంటి ఫోటో అయితే తెచ్చుకోండి. అలాగే పులి మీద ఉన్న ఫొటోస్ గట్టా తెచ్చుకున్నామంటే ఇంకా నియమనిష్టలు ఉండాలండి. మనం కొన్ని పాటించలేకపోయినా సరే ఇబ్బంది పడతాము. అందుకని ఇలాంటి ఫోటో తెచ్చుకోవటం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. అమ్మవారికి చక్కగా గాజుల మాల ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. అలాగే పూలతో అమ్మవారికి చక్కగా చుట్టూతో అలంకరించేయండి. మనం ఈరోజు పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారిని కదపం కాబట్టి స్టాండర్డ్గా ఒకేసారి అమ్మవారిని నిలుపుకోండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి నిండుగా సమర్పించండి. ఇలా ఆ పక్కన ఈ పక్కన పసుపు, ఈ పక్కన కుంకుమ అట్లా పెట్టండి. ఒక తమలపాకు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా పసుపు కుంకుమలు అయితే సమర్పించండి. అలాగే పూజ దగ్గర మీరు అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీ అమ్మవారు విగ్రహం ఉన్నా కానీ మనం పెట్టుకోవచ్చండి. ఏమీ లేకపోయినా పసుపు ముద్దన్న పెట్టుకోవచ్చండి. అలాగే ప్రతి పూజకి ముందు ముఖ్యంగా మనం చేసుకునేది వినాయకుడి పూజ కదా, ఆ వినాయకుడిని కూడా పసుపు వినాయకుడిని రెడీ చేసుకొని పెట్టుకోండి. మనం చేసుకునేటప్పుడు ప్రతి పూజకి వినాయకుడి పూజ అయితే ముందు చేసుకోవాలి. వినాయకుడికి చక్కగా బొట్లు అయితే పెట్టేసి పక్కన మనం రెడీగా చేసి పెట్టుకోండి. అలాగే స్వామివారికి వరమాల కూడా వేసేసుకోండి.
అమ్మవారికి కూడా వరమాల అనేది ధరించేయండి. నేను గాజుల మాల తయారు చేస్తానండి. గాజుల మాల కూడా వేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న పూలమాలలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ రోజు నిలబెట్టుకున్న రోజునైతే నిమ్మకాయల దండ అయితే వేసుకోండి ఖచ్చితంగా. అలాగే మనం పూజ చేసుకోవడానికి, కుంకుమ పూజ చేసుకోవటం కోసం నేను ఈ ముత్యపు శంఖం అయితే తెప్పించుకుంటానమాట. ముత్యపు శంఖం అండి. ఈ కుంకుమ పూజ అంతా కూడా మనము ఈ ముత్యపు శంఖంలో చేసుకోవచ్చు. లేదు విగ్రహం పెట్టుకొని చేసుకుంటామన్నా సరే పర్వాలేదండి. విగ్రహం బదులు ఇలా పెట్టుకొని చేసుకోవడం మంచిది. ఇలా కుంకుమ పూజ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకోండి. మనం కుంకుమ పూజ చేసుకోవటానికి ఆ ప్లేట్ మళ్ళీ కదిలించకూడదండి. కదలకుండా ఉండేలాగా స్టాండర్డ్గా పెట్టుకోండి. అలాగే అఖండ దీపం పెట్టుకుంటారండి. నేను అఖండ దీపం పెడతాను. అలా అఖండ దీపం పెట్టకపోయినా సరే అమ్మవారికి ఈ విధంగా మనం దీపారాధన అనేది ఏర్పాటు చేసుకోవచ్చండి. 2 పూట్లు దీపం పెట్టచ్చు. ఇంకొకటండి, మనము అమ్మవారిని ఇంట్లో నిలుపుకున్నాము అన్న తెలిసిందే అమ్మవారిని నిలుపుకున్న మొదలు మనం పొలిమేర దాటైతే వెళ్ళకూడదు. అలాగే నేల మీద పవళించాలి. తర్వాత భార్యాభర్తల సంగత్యం ఉండకూడదు. తర్వాత మద్యం కానీ మాంసం కానీ భుజించకూడదండి. ఇంట్లో ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమీ వాడకూడదు. మనం ఒంటి మీద ఎర్రబట్ట అనేది వెయ్యం అంతేగాని మొత్తం అంతా భవానీ దీక్షలో కూర్చున్నట్లే లెక్కండి. నేనైతే దీపారాధనలు అయితే ఎర్రవత్తులు తెప్పించి వేసుకున్నాను. కుంకుమలో మనం దగ్గరున్న ఒత్తుల్ని కుంకుమలో ముంచితే ఎర్రవత్తులుగా అవుతాయండి. ఎండబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఎర్రవత్తులు తయారు చేసుకున్నాను. అలాగే వినాయకుడి దగ్గర పూజకి నేను ఇలా ఆ యొక్క హారతితో వెలిగించుకుంటున్నానండి. స్వామివారికి పూజ మనం షోడశోపచార పూజ అంతా కూడా చేసి నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారి పూజ అనేది మనం మొదలు పెట్టుకోవాలండి. అమ్మవారి పూజ ఎలా మొదలు పెట్టుకోవాలి, మాకు రాదు అని కొత్తగా చేసుకుంటున్నాం అన్న వాళ్ళ కోసం కూడా నేను ఒకటి చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. దీపారాధన చేసిన తర్వాత దీపానికి మనము కుంకుమ గంధము సమర్పించండి. తప్పకుండా కుంకుమ బొట్లు అయితే పెట్టండి. పువ్వులు కూడా పెట్టండి. నేనైతే పువ్వులు పెట్టలేదు, నాకు పువ్వులు అయితే నిండుకున్నాయి అన్నమాట. తీసుకొచ్చేసరికి లేట్ అయింది. నేనైతే పువ్వులు అయితే పెట్టలేదండి. ఇంట్లో ఉన్న పువ్వులతో అమ్మవారికి అలంకారం అయితే నేను చేశాను అనమాట. ఇలాగా గంధము కుంకుమ బొట్లు అయితే దీపారాధన కుందులకైతే పెట్టండి. తర్వాత అక్షింతలు కూడా వేసి నమస్కారం చేసుకోండి. ఇంకొకటి జవ్వాది తెప్పించుకోండి. ఇలాగ జవ్వాది చాలా తక్కువ రేటేనండి, ఒక 20 రూపాయలు ఉంటుందేమో చిన్న బాటిల్. ఈ జవ్వాది మనము ఆ దీపారాధనలో అనేది సమర్పించండి. అమ్మవారికి చాలా సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం కదా. ఈ జవ్వాది అనేది మనం ఆ దీపారాధనలో సమర్పించుకోండి. దీపం కూడా శుద్ధి అవుతుందన్నమాట. ఇలాగా జవ్వాది కూడా సమర్పించుకున్న తర్వాత పూర్తిగా వినాయకుడి పూజ అయితే మీరు చేసుకోండి. వినాయకుడి పూజ ఎలా చేసుకోవాలో మీకు చెప్పనవసరం లేదనేసి అయితే అనుకుంటున్నాను. సో మీరు చూస్తూ ఉండండి నేను పూజ ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది. అలాగే కొన్ని విషయాలు కూడా మీకు చెప్తానండి. ఇంకొక విషయం, మనం ఈ 9 రోజులు కూడా అండి నిండుగా నుదుటిన కుంకుమ ధరించాలి. అలాగే చేతి నిండా గాజులతో ఉండాలి. అలాగే మాసిన బట్టలతో ఎప్పుడూ ఉండకూడదండి. ఎప్పుడు తలలో పువ్వు అనేది ఉండాలి. విరబోసుకొని ఇల్లంతా జుట్టంతా విరబోసుకొని ఇల్లంతా కూడా తిరగకూడదు. కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. అలాగే ఎటువంటి దుర్భాషలు మన నోట్లోంచి రాకూడదు. ఎప్పుడూ అమ్మవారిని స్మరిస్తూ ఉండాలండి. శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మనం స్మరిస్తూ ఉండాలండి. అలాగే పూజ ముందు వినాయకుడికి మాత్రం మనసులో మీరు తలుచుకోండి. ఎలా అంటే, స్వామి అమ్మవారి శరన్నవరాత్రులు నేనైతే మొదలు పెట్టుకుంటున్నాను. ఆరోగ్యం బాగుండేలాగా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా 9 రోజులు నేను దిగ్విజయంగా పూజ చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని స్వామివారికి అయితే మనసారా నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామివారికి షోడశోపచార పూజలు అయిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. అలాగే మీ దగ్గర కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కూడా కొట్టొచ్చండి. మీరు బెల్లం మాత్రం తప్పనిసరిగా నైవేద్యం అయితే పెట్టండి. స్వామివారికి బెల్లం అయితేనే ఇష్టం కదా. అలాగే 5 మాటలు స్వామివారికి ఆ నైవేద్యాన్ని చూపించి చక్కగా స్వామివారికి హారతి కూడా ఇవ్వండి. అక్కడితో మనకి వినాయకుడి పూజ అయితే పూర్తయిపోతుందండి. ఇప్పుడు మనం అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. ముందుగా మనం కుంకుమ పెట్టుకొని అమ్మవారికి కూడా కుంకుమ పెట్టి ఆ తర్వాత అమ్మవారి దగ్గర 2 పుష్పాలు వేసి పూజకి ఆ రోజు మనం ఏ రోజు పూజ చేస్తున్నామో ఆ రోజు తిథి గడియ అన్నీ చెప్పుకొని ఆ శరన్నవరాత్రి మొదటి రోజు పూజ అయితే మొదలు పెట్టుకోండి.
అలాగే అమ్మవారి నవరాత్రులు వచ్చినాయి అంటే వేపాకు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. వేప కొమ్మలు కూడా గుమ్మాలకి కట్టుకోండి. రోజు విడిచి రోజు వేప కొమ్మలు అనేవి మార్చుకొని కడుతూ ఉండండి. అలాగే అమ్మవారి దగ్గర కూడా వేపాకులు పెట్టండి. అలాగే ఇంట్లో ఎప్పుడు పసుపు నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండండి. నేను చూపించిన విధంగా వేప కొమ్మలు తీసుకొచ్చి అమ్మవారికి అటు ఇటు కూడా పెట్టుకోండి. చాలా ఇష్టం అండి అమ్మవారికి వేపాకు. ఇవి పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక గ్లాసులో వాటర్ పోసి దాంట్లో ఒక నిమ్మకాయ వేసి కొంచెం పసుపు వేసి అందులో 4 వేప కొమ్మలు వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇవి ఇలా పెట్టుకోవటం వల్ల అమ్మవారికి దాహం వేసినప్పుడు, అమ్మవారి ఉగ్రరూపం వచ్చినప్పుడు ఆ నీళ్లు అనేవి అమ్మవారు స్వీకరించి శాంతిస్తారండి. ఇలా బండారు అనేది అమ్మవారి దగ్గర ఖచ్చితంగా పెట్టండి. నేను అమ్మవారి దగ్గర శక్తి శూలం కూడా పెట్టుకుంటున్నాను. నిమ్మకాయలు పెడతాం కదండి, ఆ నిమ్మకాయ ఆ శూలం దగ్గర పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు పెట్టట్లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పి శూలం కూడా చూపిస్తున్నానండి. ఇలాంటివన్నీ కూడా అమ్మవారి దగ్గర మర్చిపోకుండా పెట్టుకోండి. మనం ఇంట్లో పూజకంటూ ఆ రోజు పీఠం పెట్టి అమ్మవారి ఫోటో పెట్టినా, విగ్రహం పెట్టినా ఆ రోజు నుంచి అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారండి. మన ఇంట్లోకి అమ్మవారు వచ్చారు అంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలనేది మీకు తెలుసు కదా. ఇదిగో నేను చెప్పాను కదండి. ఈ విధంగా అయితే నీళ్ళలో పసుపు వేసి నిమ్మకాయ వేసి 4 వేప కొమ్మలు రెడీ చేసుకొని అమ్మ దగ్గర అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా పెట్టండి, అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకొకటండి, మనము ఎర్ర చీర కట్టుకొని ఆ రోజు పూజ అయితే మొదలు పెట్టండి. అమ్మవారికి ఎరుపంటే చాలా ఇష్టం కదా, అందుకని ఎర్ర చీర కట్టుకొని పూజ అయితే మొదలు పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా అండి మాసిన తలతో కానీ మాసిన బట్టలతో ఉండకుండా చూసుకోండి. అలాగే నేల మీద పడుకోవటానికి, నేల మీద కూర్చోవటానికి అయితే మాత్రం గమనించుకోండి. మంచం మీద అసలు కూర్చుండకూడదు. అలాగే దేవుడి గది కూడా మనం చీపురు పెట్టకుండా ఒక క్లాత్తో శుభ్రం చేసుకోవాలండి. ఇలా మనం కుంకుమ పూజ చేసుకోవటానికి సపరేట్గా ఒక ముచ్చెపు శంఖాన్ని ఏర్పాటు చేసుకున్న పళ్ళానికి కూడా పువ్వులతో ఇలాగా చక్కగా డెకరేషన్ చేసుకోండి. చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ బుక్ చూసారు కదా, దేవీ నవరాత్రుల పూజ. ఈ బుక్ ఒకటి ఉంటే చాలండి, మనం ఎటువంటి పూజ అన్నా సరే చేసుకోవచ్చు. మనకు A to Z అండి అన్నీ ఇందులోనే ఉంటాయి. మొదటి రోజు పూజ, రెండవ రోజు పూజ, మనం ఎటువంటి పూజ చేసుకోవాలి, ఏ నామాలు స్మరించాలి, ఎటువంటి అష్టోత్తరం చేసుకోవాలి, ఏ రకంగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, అమ్మవారికి మంగళహారతి దగ్గర నుంచి, అలాగే ఏ రోజు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలనేది కూడా ఇందులోనే రాసి ఉంటుందండి. ఈ బుక్ ఒకటి కొనుక్కొని పెట్టుకున్నారంటే మీరు ఎవరి సహాయం లేకపోయినా బుక్ చదువుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ బుక్ అయితే తెప్పించుకున్నాను. ప్రతి పూజ స్టోర్లోనే ఈ బుక్ అయితే దొరుకుతుందండి, ఖచ్చితంగా తెచ్చుకోండి. ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క సహస్రనామార్చన అయితే చేసుకొని నేనైతే పూజ చేసుకుంటాను. అలాగే ఇంకొక విషయం గమనించుకోండి, కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కొంచెంగానే కుంకుమ అనేది వదిలి చేసుకోండి. ఎక్కువ వేస్తే పళ్ళు నిండిపోతుంది, మళ్ళీ మనం ఆ పళ్ళును కదపడానికి వీలవదు. అండ్ అలాగే అంత కుంకుమ కూడా మనం వాటర్ కొంచెం మనం తడిపినా చేసినా ఆ పూజ చేసేటప్పుడు నీళ్ళ చుక్కలు పడిన కుంకుమ అనేది పాడవుతుందండి. కొంచెంగా చేసుకోవటం వల్ల మనకి ఆ కుంకాన్ని మనం వాడుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా సలివిడి, వడపప్పు, పానకం ఖచ్చితంగా పెట్టండి. మీరు ఎలాంటి నైవేద్యం చేసినా ఇవి మాత్రం కంపల్సరీ పెట్టండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా నైవేద్యంగా సమర్పించండి. అలాగే అమ్మవారికి తాంబూలంగా చీర, జాకెట్ ముక్క, గాజులు, అరటిపళ్ళు, వక్క, పువ్వులు అనేవి సమర్పించి పక్కనే పెట్టుకొని ఉంచేసుకోండి. లేదండి మేము ప్రతిరోజు పెట్టుకోగలమంటే కనుక మీరు మార్చుకోవచ్చు. కానీ నేను అమ్మవారికి ఒక చీర తీసుకున్నాను. ఈ చీర అయితే ఇలాగే పక్కన పెట్టేసి ఉంచుతాను అనమాట. అలాగే ఈ దీపపు కుందులండి, ఇవి పంచగవ్య దీపాలన్నమాట. వీటిలో కూడా స్పెషల్గా దీపం వెలిగిస్తారు. అవేంటో ముందు వీడియోలో చెప్తాను. నేను అయితే ఈ పంచగవ్య దీపాల్లో 2వ రకం ధూపం అయితే వేస్తున్నాను. ఒకటి అగరవత్తి ధూపం వేసాను, ఇప్పుడు ధూపం కనికతో ఒక ధూపం వేస్తున్నాను. అలాగే అమ్మవారికి దిష్టి కూడా తీయాలండి, మర్చిపోకుండా జోల కూడా పాడాలి. అవి కూడా చూపిస్తాను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో. అమ్మవారికి పూజ అంతా పూర్తయిన తర్వాత మంగళహారతి అయితే ఇవ్వండి చక్కగా పాట పాడుకుంటూ. మీకు పాట రాకపోతే కనుక ఏదో ఒక పుస్తకంలో ఉంటుంది, ఐగిరి నందిని నందితమోదిని అన్న ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ మనం పాడుకుంటూ అమ్మవారికి హారతి అయితే ఇచ్చుకొని పూజ అయితే ముగించుకోండి. అమ్మవారి దగ్గర మనం పూజ చేసిన తర్వాత ఉన్న పుష్పాలు కూడా మన తలలో ధరించి, పూజ చేసిన కుంకుమ కూడా నుదుటన్నా ధరించండి. ఇదిగోండి హారతి అయితే తీసుకోండి అందరూ. పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట నేను. అలాగే ముఖ్యంగా అమ్మవారికి ఈ 9 రోజులు కూడా అండి ఆవిడకి
ఇష్టమైన ధూపం అయితే సమర్పించండి. గుగ్గులం ధూపం అయితే చాలా ఇష్టమండి అమ్మవారికి, తప్పకుండా సమర్పించండి. సాయంత్రం వేళ బాగా ఇచ్చుకోండి. ఇలా అమ్మవారికి ధూపం ఇచ్చి 2 చేతులతో చూపించి, అమ్మ తల్లి నీ నవరాత్రుల పూజ అయితే నేను ప్రారంభించుకున్నాను. నీ బిడ్డగా నేనేమన్నా తప్పులు చేస్తే మన్నించి ఈ పూజా ప్రతిఫలాన్ని దక్కేలా చేయి తల్లి. మా ఇంట్లో వెలిసిల్లి మమ్మల్ని కరుణా కటాక్షాలతో చల్లగా చూడమ్మా భవాని అని నమస్కారం చేసుకోండి. మోకాళ్ళు వేసి అమ్మవారి దగ్గర అమ్మవారికి చూపించి అక్షింతలు కూడా నెత్తి మీద వేసుకోండి. అదనమాట అమ్మవారికి పూజ అయితే ఇలాగ చేసుకోవాలండి. మనం కలశం పెట్టకపోయినా, అఖండ దీపం పెట్టకపోయినా అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్తానండి. 9 రోజులు ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, 9 రోజులు ఏ ఏ అవతారాలు అనేవి ఇప్పుడు చెప్తాను. అమ్మవారి అలంకారాలండి, విజయవాడలో ఎటువంటి అలంకారాలు చేస్తారో అవే నేను కూడా పాటిస్తాను, అవే మీకు చెప్తానండి. మొదటి రోజు బాల త్రిపుర సుందరిగాను, రెండవ రోజు గాయత్రి మాతగాను, మూడవ రోజు అన్నపూర్ణమ్మగాను, నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగాను, ఐదవ రోజు శ్రీ మహాచండీదేవిగాను, ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మిగాను, ఏడవ రోజు సరస్వతీమాతగాను, 8వ రోజు శ్రీ దుర్గాదేవిగాను, 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దనిగాను, 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగాను అమ్మవారి అవతారాలు అనేవి జరుగుతాయండి. అలాగే అమ్మవారి నైవేద్యాలు కూడా చూపిస్తాను మీకు. మొదటి రోజు నైవేద్యం పరమాన్నం, రెండవ రోజు నైవేద్యం పులిహోర, మూడవ రోజు నైవేద్యం గారెలు, నాలుగవ రోజు నైవేద్యం పొంగలి పరమాన్నం, ఐదవ రోజు నైవేద్యం కట్టి పొంగలి చలివిడి వడపప్పు, ఆరవ రోజు క్షీరాన్నం బూరెలు కేసరి, 7వ రోజు దధ్యోజనం పాయసం, 8వ రోజు పులగం కదంబం, అలాగే 9వ రోజు చింతపండు పులిహోర, అలాగే దశమి రోజు శాకాన్నం మహానైవేద్యం. ఇవేనండి అమ్మవారి నైవేద్యాలు, అలంకారాలు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి నా ఛానల్కి లైక్ అయితే ఇవ్వండి. నేను చూపించిన విధానం మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. వీడియోలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి, నేను చూసుకునే పద్ధతిని మాత్రమే మీకు వివరించాను. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్. శ్రీమాత్రే నమః. జై భవాని.